హలో ఆస్పిరెంట్స్, లాస్ట్ వీడియోలో మనం రౌలత్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ వీడియో చూస్తే మీకు రౌలత్ యాక్ట్ గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అయితే రౌలత్ యాక్ట్ కి వ్యతిరేకంగా భారతదేశంలో మొత్తం నిరసనలు, గొడవలు జరుగుతుంటాయి. అన్నిటికంటే ఎక్కువగా పంజాబ్ లోని అమృత్సర్ లో చాలా నిరసనలు, ధర్నాలు, మీటింగ్లు ఎక్కువగా జరుగుతాయి. ఇదంతా చూసిన బ్రిటిష్ గవర్నమెంట్ పంజాబ్ లో అల్లర్లను కంట్రోల్ చేయడానికి అమృత్సర్ లో ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. అతనే మైకేల్ ఓడయ్యర్. వీడు నరరూప రాక్షసుడు. వీడు అపాయింట్ కాగానే అసలు పంజాబ్ లో ఈ అల్లర్లకు కారణం ఎవరు అని కనుక్కొని ముందు వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అలా సైబుద్దీన్ కిచ్లు, సత్యపాల్ ను అరెస్ట్ చేస్తాడు. వీళ్ళని అరెస్ట్ చేసి 144 సెక్షన్ ను పెడతారు. అంటే మార్షల్ లాను విధిస్తారు. అయితే ఈ 144 సెక్షన్ అమలులో ఉన్న టైంలో ఎవరు బయటికి రావద్దు, మీటింగ్స్ పెట్టకూడదు, నలుగురు ఒక దగ్గర కలిసి ఉండొద్దు. ఈ 144 సెక్షన్ విధించినట్లు ప్రజలకు తెలియదు. వీళ్ళు చెప్పరు, ఎక్కడ కూడా పోస్టర్స్ పెట్టరు. ఈ విషయం తెలియక లాలా హన్సరాజ్ 1919 ఏప్రిల్ 3న జలియన్ వాలాబాగ్ లో ఒక మీటింగ్ పెడతాడు. ఈ మీటింగ్ కి చాలా మంది వస్తారు. ఈ జలియన్ వాలాబాగ్ అనేది ఒక పార్క్. ఈ మీటింగ్ వినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, జస్ట్ పార్క్ లో అలా రిలాక్స్ అవుదామని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలా చాలా మంది ఆ పార్క్ లో ఉంటారు. ఆ పార్క్ కి ఎంట్రన్స్ అనేది ఒక చోటే ఉంటుంది. వెళ్ళాలన్నా మళ్ళీ బయటికి రావాలన్నా ఆ ఎంట్రన్స్ నుంచే రావాలి. జలియన్ వాలాబాగ్ అనే పార్క్ లో మీటింగ్ పెట్టారు అని జనరల్ డయ్యర్ కి న్యూస్ తెలుస్తుంది. వెంటనే ఒక బెటాలియన్ ని వేసుకుని ఆ పార్క్ దగ్గరికి వస్తాడు. బయటకు వెళ్లే గేట్ ని క్లోజ్ చేపించేస్తాడు. వీడు పెట్టిన 144 సెక్షన్ గురించి వాళ్లకు తెలియక మీటింగ్ పెట్టారు. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు, మహా అయితే వాళ్లపై లాఠీ చార్జ్ చేయొచ్చు. ఇదంతా వదిలేసి వాళ్ళకి ఎటువంటి హెచ్చరిక ఇవ్వకుండా డైరెక్ట్ షూట్ ఆర్డర్స్ ఇస్తాడు ఈ రాక్షసుడు. ఇలా 15 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ఫైరింగ్ చేస్తారు. అక్కడ మీటింగ్ లో కూర్చున్న జనాలకి అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే ముందు నుంచి బుల్లెట్స్ దూసుకొస్తున్నాయి. ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియకుండానే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బయటకు వెళ్ళడానికి ఎలాగో ఛాన్స్ లేదు. అంత పెద్ద పెద్ద గోడలు దూకలేరు. ఆ పార్క్ లో ఒక బావి ఉంటుంది. ఆ బావిలో దూకేస్తారు. అయినా కూడా వదలరు. ఆల్మోస్ట్ అందరిని చంపేదాకా ఫైరింగ్ ఆపరు. ఈ విషయం తెలిసి ఇండియన్స్ కి చాలా కోపం వస్తుంది. వాడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ మైకేల్ ఓడయ్యర్ ని ఏమనదు. అప్రిషియేట్ చేసి డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇస్తుంది. ఈ రక్తపాతం అంతా చూసిన ఉద్దమ్ సింగ్ అనే బాలుడు మైకేల్ ఓడయ్యర్ పై పగ పెంచుకున్నాడు. 21 ఇయర్స్ వెయిట్ చేసి లండన్ వెళ్లి అతనికి భాష రాకున్నా అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళని మేనేజ్ చేసి లండన్ లో సర్వే అయ్యి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడయ్యర్ ని స్పీచ్ ఇస్తుండగా అందరి మధ్యలో కాల్చి చంపేస్తాడు. వీడు నా అన్నదమ్ములైన అమాయక ప్రజల్ని చంపాడు అని అరిచి అక్కడ పోలీసులకు లొంగిపోయాడు. నాకు చావు అంటే భయం లేదు, ఇప్పుడు నన్నేమైనా చేసుకోండి పర్లేదు, డయ్యర్ ని చంపాలనుకున్న నా పగ తీరింది చాలు అని అంటాడు. అయితే ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనపై బ్రిటిష్ గవర్నమెంట్ హంటర్ కమిషన్ ను నియమించింది. అయితే జలియన్ వాలాబాగ్ సంఘటనలో హంటర్ కమిషన్ కేవలం 370 మంది మాత్రమే చనిపోయారని అంటుంది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ చేసిన సర్వే ప్రకారం దాదాపుగా 1500 మందికి పైగా చనిపోయారని తేల్చి చెప్పింది. ఇంత దారుణమైన పని చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ పై కోపంతో మన లీడర్స్ చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులను త్యజిస్తారు. గాంధీజీ కైజర్ ఈ హింద్ అనే బిరుదును త్యజిస్తాడు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్ వుడ్ అనే బిరుదును త్యజిస్తాడు. నెక్స్ట్ వీడియోలో హంటర్ కమిషన్ గురించి చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి. ఈ వీడియోలో ఈ రోజు కొత్తగా ఒకటి నేర్చుకున్నా అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.